బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు బీజేపీ నాయకులు. మరి మహిళలపై ప్రియాంక గాంధీ గారిపై సామాజిక దాడి చేస్తున్న ఆ రమేష్ బిదూర్ అంటోని పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. వాన్ని చెప్పుతో కొట్టేది పక్కన పెట్టి ఆఫీసుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇలా ఒక మహిళ పట్ల, మహిళా సమాజం పట్ల మీ ప్రజా ప్రతినిధులకు ఉన్న సోయి ఏందో ఆ రమేష్ని చూస్తే అర్థమవుతున్నది. నిజంగా మీరు మహిళా వ్యతిరేకులే కాదు, ఒక జుగుప్సాకరమైన నాయకులుగా మారిన పరిస్థితి ఆత్మపరిశీలన చేసుకోండి. మళ్ళా సన్నాయి నొక్కులు, మహిళల్ని కించపరిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఎలాంటి చర్యలు తీసుకుంది నీ పార్టీ? సస్పెండ్ చేసిందా, లేకపోతే మన క్రమశిక్ష చర్యల కొరకు ఇచ్చిందా అనేది అంటారు. మళ్ళీ పైగా ఈ పొంకనాలు, ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి అంటే మరి రమేష్ అంటూని అరెస్ట్ చేయండి. ఏ విధంగా అంటాడు? ఎట్లా అంటాడు? ఎవరి దన్ను చూసుకొని అంటాడు? మీరు ఇదేనా మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి మహిళల పట్ల మీకున్న అంకితభావం ఇదేనా? మహిళల పట్ల అనుసరిస్తున్న విధానం ఇదేనా? సిగ్గుండాలి కదా కనీసం. అంటే అసలు బీజేపీది ఏం కల్చర్ రా నాయన, నాకు అర్థం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీని చంపినోనికి ఇలా గుడి కట్టాలంటారు. ఈ దేశం కోసం 10 సంవత్సరాలు జైల్లో ఉన్న నెహ్రూ మీద విష ప్రచారాలు చేస్తారు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ గారి మీద అనుచితంగా వ్యవహరిస్తారు. ఈ దేశం కొరకు చనిపోయిన రాజీవ్ గాంధీ మీద ఆ విధంగా ప్రాపగండా చేస్తారు. అలాంటి వాళ్ళ కుటుంబంలో నుంచి వచ్చి ఇప్పుడు దేశంలో ఉండే పీడితుల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రాజ్యాంగబద్ధ రాజకీయాల కోసం పోరాడుతున్న ఆ ఫ్యామిలీ మీదనేమో ఒకసారి రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేసి ఆయనని హింసిస్తారు. ఇంకొకసారి ప్రియాంక గాంధీ గారి మీద, ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు సమస్య అవుతున్నారు వాళ్ళకు, బీజేపీలో. కాబట్టి ఇలా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలను ఆడవాళ్ళ యొక్క కించపరచడం ద్వారా సంతృప్తి పొందాలనుకుంటున్నాయి. ఇలాంటి పనికిరాని చెత్త ఐడియాలజీ ఉండే మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి ఫస్ట్. మళ్ళీ మీరు దానికి ఏదేదో పేర్లు పెట్టేసి మేము పవిత్రులము, పునీతులం అని చెప్పే ప్రయత్నం చేస్తే నవ్విపోదురు కాక. రాజకీయం రాజ్యాంగబద్ధంగా చేయడం నేర్చుకోండి, ఇలాంటి ఫాల్తు మాటలతో కాదు అని చెప్పి ఆ రమేష్ బదూర్ అంటోనికి చెప్పండి. ఒకవైపేమో అమిత్ షా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తాడు, లేదంటే అంబేద్కర్ని కించపరిచేలాగా మాట్లాడతాడు. ఇంకొకడేమో ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తానికి ప్రియాంక గాంధీ గారి మీద, అటువైపు ఆతిషి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద. కేవలం ఎన్నికలు, రాజకీయాలు, దోపిడీ ఏ విధంగా అనేది మాత్రమే నేర్చుకున్నారు మీ బీజేపీ నాయకులు. ఎవరెవరో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మేము అనుకుంటే పునాదులు లేచిపోతాయని. బీజేపీ పునాదులు, పూసాలు కదిలే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి. ఎందుకు తొందరపడతారు? ఆఫీస్ మీద దాడి చేస్తేనే అంత మీకు ఉక్రోషం, శౌర్యం వస్తున్నదే. మరి కాంగ్రెస్ ఆడబిడ్డ మీద చేసిన కామెంట్కు మీ ప్రతిస్పందన ఏంది? వారిని వెనకేసుకొస్తున్నారా? అలాంటి నీచులను, కీచకులను పెంచి ప్రోత్సహిస్తున్నది మీరు. హత్రాస్ సంఘటన జరిగితే రాత్రికి రాత్రి కాలబెడతారు. మణిపూర్లో మహిళల్ని మంటల్లో కాలబెడుతుంది మీ ప్రభుత్వం. మళ్ళీ మహిళా బిల్లు అంటారు. మహిళల పట్ల మాకు చిత్తశుద్ధి ఉందని అంటారు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు వాళ్ళ నాయకులు చేస్తున్న చర్యల పట్ల ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయండి, లేదంటే అలాంటి మాటలు మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులు కాంగ్రెస్ పార్టీ చేయలేక కాదు. కాబట్టి వెంటనే ఇలాంటి వాటిని తగ్గించుకుంటే మంచిదనేది నా హితం.